రోజు స్తుతి ఆరాధన ఎవరు చేస్తున్నారు? నేను నా గదిలో చక్కగా దేవునితో ఆరాధన చేస్తా. నాకు తెలుసు, నేను ఆరాధన చేస్తున్నప్పుడు దేవదూతల్ని నేను చూస్తా. దేవునికి మహిమ కలుగును గాక. నా వాయిస్ నచ్చకపోతే నాకెందుకు, మీరు మెచ్చకపోతే నాకెందుకు, నా దేవునికి నా స్వరం చాలా ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మీరు కూడా మనస్ఫూర్తిగా మీరు ఆరాధన చేయండి. ఎవరో ఆరాధన చేస్తాం, వింటాం కాదు. ఎవరో ఆరాధన చేయడం ఏంటి, నువ్వు వినడం ఏంటి? నువ్వు ఆరాధన చేయాలని ప్రభుకి. వారి కోసం యేసయ్య ఎలా ప్రాణం పెట్టాడో, ఆరాధించే వాళ్ళ కోసం ఎలా రక్తము కార్చాడో, నీ కోసము కూడా దేవుడు రక్తము కార్చాడు, నీ కోసము ప్రాణం పెట్టాడు. నువ్వు కూడా దేవుణ్ణి ఆరాధించాలి మనస్ఫూర్తిగా. కల్వరీ టెంపుల్లో ఆరాధించే ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరవడానికి వీల్లేదు. మీ కళ్ళ ఎదుట ఏ మనిషి కనబడడానికి వీల్లేదు. ఒకరే ఒకరు, ఎవరు? సిలువలో రక్తము కారుస్తున్న యేసయ్య మీ కళ్ళ ముందు కనబడాలా. యేసయ్యా నన్ను దర్శించేసయ్యా అని అడగాల. యేసయ్యా నువ్వు కారుస్తున్న రక్తము ద్వారా నన్ను కడుగేసయ్యా అనరా. నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించేసయ్యా అనాలా. పవిత్రంగా పరిశుద్ధంగా నా హృదయాన్ని మార్చేసయ్యా అని చెప్పడగాల. ఇదే ఆలాపనగా నువ్వు ఆరాధిస్తూ ఉండాలా. నీ ఆరాధన ప్రభువు చెంతకి చేరాలా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మెచ్చాల నీ ఆరాధనలో. ఆ రోజు దావీదు చుట్టూ మ్యూజిషియన్స్ లేరు. అరణ్యంలో ఉన్నాడు, పచ్చిక బయల్లో ఉన్నాడు, ఒక సారిక చేసుకున్నాడు. మనస్ఫూర్తిగా హృదయంతో ప్రభువుని కళ్ళ ఎదుట ప్రతిష్ఠించుకొని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆ శ్రేష్టమైనటువంటి దావీదు ఆరాధనలో ఎంత ధైర్యం ఉంది దావీదుకి, ఎంత ధైర్యం వచ్చింది. భయంకరమైనటువంటి గొల్యాతుని చంపడానికి కూడా సిద్ధపడ్డాడు. శత్రువుని హతమార్చడే శక్తి దావీదులోనికి వచ్చిందంటే అది కేవలం స్తుతి ఆరాధన వల్ల. దేవునికి మహిమ కలుగునుగా.